సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరికీ హ్యాపీ యుగాది. సో నేను ఈ డే మొత్తం బ్లాగ్ చేయాలనుకుంటున్నా. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. మమ్మీ పూజ అయ్యాక పచ్చడి చేయడానికి కూర్చున్నాం. సో ఈ వేప పువ్వు ఉంది కదా, దీనికోసం అయితే నేను ఆ గట్టు మీద నుంచి పడిపోయా, అంత కష్టపడి తీసాను. మ్యాంగోస్ కోసం అయితే నేను పెనిన్పేట వెళ్తే లేవు. తర్వాత ఇక్కడ చిలకయ్యపేట వెళ్ళా. ఫస్ట్ ఒక అతను 2 ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న పాప వచ్చి చిన్న చిన్నవి మామిడికాయలు వేరుకొని చాలా ఇచ్చింది. సో సో మార్నింగ్ కూడా మా కిందింటి వాళ్ళు కూడా మామిడికాయలు ఇచ్చారు. మా దగ్గర చాలా మామిడికాయలు అయిపోయాయి. ఫస్ట్ అయితే లేవనుకున్నాం, తర్వాత చాలా అయిపోయాయి లాస్ట్కి. సో గైస్, ఇవైతే నా పేరెంట్స్. నేనైతే మమ్మీకి రెడీ అవ్వమన్నా. థంబ్నెయిల్ ఫోటో షూట్ చేద్దాం, ఇంకా పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం, వీడియో చేద్దాం మమ్మీ రెడీ అవ్వని. సో అంతలో రెడీ అయిపోయింది, మమ్మీ వచ్చింది. హ్యాపీ ఉగాది మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. సో మన ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం. బాగుంది, మనమే చేసాం. నువ్వు తినా. సో అందరికీ హ్యాపీ ఉగాది. సో బ్లాగ్లో కంటిన్యూ అవుదాం. లెట్స్ గో. సో థంబ్నెయిల్ కోసం ఫొటోస్ అండ్ వీడియో తీసుకున్నాక మమ్మీ టిఫిన్ చేసి ఇచ్చింది. టిఫిన్ తినేసాక కొద్దిగా వర్క్ ఉంది, అది చేస్తా. 6 hours later. సో గైస్, ప్లాంట్స్కి వాటర్ వేద్దాం. సో పదండి. సో గైస్, మార్నింగ్ అయితే అంత ఎక్కువ వీడియో అవ్వలేదు, బ్యాక్ పెయిన్ వల్ల కొద్దిగా స్లీప్ వేస్తా. తర్వాత వర్క్స్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసా. వాటింగ్ చేద్దాం. సో గైస్, ప్లాంట్స్కి వాటరింగ్ వేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చా. కానీ బ్లాగ్ ఎడిట్ చేయడానికి కూర్చుంటే నేను బ్లాగ్కి స్టార్టింగ్ ఇంట్రో ఉంటుంది కదా, అది చెప్పడమే మర్చిపోయా. సో అది రికార్డ్ చేద్దాం. లెట్స్ గో. మనమైతే పైనింటికి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అయింది. మనం ప్రీవియస్ ఇయర్ కూడా ఈ ఇంట్లోనే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇది సెకండ్ ఉగాది. సో మనకి 1 yearలో చాలా చేంజెస్ వచ్చాయి. సో అన్నిటికీ ఫేస్ చేయడమే కదా లైఫ్. సో ఇదిగోండి మన న్యూ దివాన్ కట్. ఇది ఇయర్లో కొన్నది. అండ్ ఇక్కడ పెద్ద బెడ్ ఉండేది కదా, ఇది తీసాం, ఇది స్మాల్ చేస్తాం. సో మన స్లీపింగ్ ఇది మమ్మీది. అండ్ ఇక్కడ అప్పుడు గచ్చు ఉండేది కాదు, ఇప్పుడు ఇది యాడ్ అయింది. అండ్ ఇదిగోండి మన న్యూ స్టడీ టేబుల్. సో
20 ఇయర్స్ మనం ఇలా గచ్చు మీద బెడ్ మీద చదువుకున్నాం. సో ఫైనల్గా మనకి స్టడీ టేబుల్ వచ్చింది చూడండి, బాగుందా. సో ఈరోజంతా బ్లాగ్ చేయలేదు. సో మార్నింగ్ కొద్దిగా చేసా, తర్వాత స్లీప్ వేసా టిఫిన్ చేసి. సో ఈవినింగ్ తిన్నాక ఈరోజు బుక్స్ ఓపెన్ చేసా. సో ఇదిగోండి మన న్యూ కెమెరా. మన బ్లాగ్స్ ఇంత క్లారిటీ రావడానికి కారణం ఇదే, దానికో వదిలేకని. సో ఇది యాత్రలో కొన్నాం అండ్ అరేంజ్మెంట్ నేను చేసుకున్నా. స్టడీ ల్యాంప్, ఇంకా ఏం లేవు. సో హలో. సో గాయస్ మనం 5 నుంచి 7:30 వరకు కొద్దిగా రీడింగ్ అండ్ రైటింగ్ చేసుకున్నాం. తర్వాత మమ్మీకి సూపులు చేయమన్నా. సో అవి చేసిన మమ్మీ, ఇది చేసింది నేను. ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ సో తిను. సో ఎలా ఉంది. సో గాయస్ మన సూపులు రెడీ అయిపోయాయి. సో గాయస్ మన సూపులు వర్కౌట్ అయ్యింది. సో నేనైతే వీడియో చేయలే. సో ఇది ఫస్ట్ ట్రైల్ కదా, అలాగని సెకండ్ టైం ట్రై చేసేటప్పుడు అప్పుడు వీడియో చేద్దాం. మన కుకింగ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో ఇప్పుడైతే తినేసి స్లీప్ వేసేయడమే. సో రేపు మార్నింగ్ ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. సో నేను ఈ డే అంతా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, ఇంకా కొత్త సపోర్ట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరికీ హ్యాపీ యుగాది.